వెల్కమ్ బ్యాక్ టు సిటీ న్యూస్. పట్టణ స్వరాజ్ సెంటర్లోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం 75వ వార్షిక మహోత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. దక్షిణ పదంలోనే ప్రథమ మందిరమైన తెనాలి శ్రీ సాయిబాబా మందిరం 75వ రాష్ట్ర మహోత్సవాలు ఈ నెల 12వ తేదీ నుండి 21వ తేదీ వరకు నిర్వహించగా ప్రతిరోజు పూజలు, అభిషేకాలు, కన్నుల పండుగ నిర్వహించారు. ఇందులో భాగంగా 20వ తేదీ పూజ శ్రీపాద కామేశ్వరేంద్ర స్వాములచే ఆధ్యాత్మిక ప్రసంగం నిర్వహించారు. అదేవిధంగా 21వ తేదీ చివరి రోజు స్వామివారికి కాకడహారతి, అభిషేకం, సాయి చాలీసా, శ్రీ సాయిబాబా నామ సంకీర్తన, భజన కార్యక్రమం నిర్వహించారు. అనంతరం భక్తులకు అన్నప్రసాద వితరణ చేశారు. కార్యక్రమంలో భక్తులు విశేష సంఖ్యలో పాల్గొన్నారు. కార్యక్రమాన్ని శ్రీ షిరిడి సాయిబాబా మందిర సేవా సమితి సభ్యులు పర్యవేక్షించారు. వారంతట వారు అలా వెళ్ళి ఆ గ్రంథానికి ఆశీస్సించారు. అది కూడా మనకి దర్శనానికి ఈరోజు మనకు విధంగా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా స్వయంగా వారు దర్శనం చేసుకుంటామండి. స్వామి ఆ భయాన్ని ప్రసాదించిన తర్వాత మన రామకృష్ణ గారు, బాబు గారు, ఇక్కడ వీళ్ళందరూ ఉన్నారు కదా, ఇట్లా 75వ వార్షికోత్సవం జరుగుతుంది. మహనీయులు వచ్చి బాబా హారతి ఇవ్వాలన్న దానికి నాది పునాది వారు ఆల్రెడీ అభయం ఇచ్చి వెళ్ళారు. నమ్మటి ఆలోచిస్తే స్వామి వారికి ఫోన్ చేస్తాం, అయ్యా 75 సంవత్సరాలు ఉంది బాబా మందిరం, మీరు వచ్చి బాబాని ఆర్పించి సత్సంగ సభ్యులందరికీ మీరు ఆశిస్తున్నారు, తప్పకుండా వస్తానని ఆయన రావడమే అసలు ఆహ్వానమే అది దత్తస్వామి వారు ప్రసాదించారు. అలాగే ఒక మహోన్నతమైన వీలండి సాయి సన్నిధి గ్రంథం లెక్కల భర్తరాజ గారు రాశారు. కడప మైలవరం డ్యామ్ లో అది ఆవిష్కరణ సమయంలో సాక్షాత్తు స్వామి వారు స్వయంగా అక్కడికి వెళ్ళి ఆవిష్కరించారు. బాబా తన కార్యక్రమాన్ని తనే ఎంతో ఘనంగా జరుపుకుంటారు అన్న విషయము మా గురుదేవులు చెప్పారు. మనతో ఇటువంటి సంబంధం లేదు. ఈ మందిరంలో జరిగిన ఈ 9 రోజులు 10 రోజులు జరిగిన కార్యక్రమాలు చూస్తే ఇది అందరికీ అర్థమవుతుంది కూడా. ఈ మహాత్ముల పాత్రలు రావడం కానీ, శ్రీ కామేశ్వర స్వామి సమయానికి విన్నపం చేసి వాళ్ళ మందిరానికి విషయం కానీ, ఇవన్నీ కూడా ఆయన వెనక ఉండి సమితులుగా మమ్మల్ని అందరూ ఉపయోగించుకొని ఈ 10 రోజులు ఈ కార్యక్రమాలు ఎంతో ఘనంగా మహోత్సవాలు ఘనంగా జరిగాయి. మన పివి నరసింహస్వామి గారు ఈ తనానికి విచ్చేసి రమణమ్మ గారు ఆ రోజున ఉన్న సాయి భక్తులందరూ కలిసి 1950లోనే అంటే షిరిడి కన్నా ముందు 4 సంవత్సరాల ముందు మన తెనాలిలో విగ్రహ ప్రతిష్ఠ జరిగింది. ఆ కాలం చేతైనా కానీ బాబా దయ వలన ఎంతో ఘనంగా ఆయన సూత్రధారి కార్యక్రమాలు నిర్వహించారు. పట్టణంలోని తెలుగు యువత ఆధ్వర్యంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు ఘనంగా నిర్వహించారు. నందులపేటలోని జెండా చెట్టు రోడ్డులోని తెలుగు యువత కార్యాలయంలో కొల్లూరు శ్రీధర యూత్, పాలడుగు ప్రణీత్ మిత్ర బృందం పర్యవేక్షణలో మున్సిపల్ కౌన్సిలర్ పసుపులేటి త్రిమూర్తి, టీడీపీ పట్టణ ప్రధాన కార్యదర్శి కాకుమన్ను రాంబాబు, టీడీపీ రైతు సంఘం అధ్యక్షులు గుమ్మడి ప్రసాద్లు ముఖ్య అతిథులుగా పాల్గొని పార్టీ శ్రేణులతో కలిసి కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. ఉప్పల కన్నా, కొసరాజు సన్నీ, దినేష్, రావి కార్తీక్, ఆర్ఎస్కే, నాగబోతు నవీన్, జితేష్, దేవినేని రవికుమార్, పామలపాటి బ్రహ్మం, చిట్టిబాబు, గోపికృష్ణ, అన్వేష్, గౌతమ్, పాలడుగు హనీత్, మిల్సీ, హర్ష, రాకేష్, జగదీష్, ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ప్రదాత నారా చంద్రబాబు నాయుడు గారి 75వ జన్మదిన శుభాకాంక్షలు కార్యక్రమాలు ఎన్ని మా తెలుగు యువత నాయకుడు కొల్లూరు శ్రీధర్ గారి ఆధ్వర్యంలో మా నాయకుడు ఆలపరాయణ ప్రసాద్ గారి నాయకత్వంలో చాలా ఘనంగా నిర్వహిస్తున్నారు. ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో
చంద్రబాబు నాయుడు జరుపుకోవాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటాను. నందులపేట తెలుగు యువత కార్యాలయం కొల్లూరు సాగర్ గారి ఆధ్వర్యంలో ఆలపాటి రాజేంద్రప్రసాద్ గారి ఆశీస్సులతో రాష్ట్ర అభివృద్ధి ప్రదాత రాజకీయ అపర చాణక్యుడు నారా చంద్రబాబు నాయుడు గారి వజ్రోత్సవ జన్మదిన వేడుకలు జరుపుకోవటం చాలా అభినందనీయం. ఈ కార్యక్రమాన్ని ఇంత అద్భుతంగా నిర్వహించడంలో పాల్గొన్న తెలుగు యువత నాయకులకి, కూటమి శ్రేణులకి, కార్యకర్తలందరికీ ముందుగా చంద్రబాబు నాయుడు గారి తరఫున శుభాకాంక్షలు. రాష్ట్ర ప్రజలకు చంద్రబాబు నాయుడు గారు చేసిన సేవ కానీ అభివృద్ధి కానీ ఎంతో గర్వనీయం. స్థానిక 15వ వార్డులో రావిచెట్టు సెంటర్ వద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జన్మదిన వేడుకలు నిర్వహించారు. ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించి స్వీట్స్ పంపిణీ చేశారు. కార్యక్రమంలో వాసిరెడ్డి సులోచన, సుజాత, పద్మజ, పద్మ, వాసిరెడ్డి వెంకటేశ్వరరావు, రాఘవరావు, శ్రీనివాస్, ఎన్టీఆర్, జగన్, వేణు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. ఇప్పుడు ఏమంటే షర్ట్ మడత పెట్టుకోవాలంటే నేను షర్ట్ స్థానిక 15వ వార్డు రావిచెట్టు సెంటర్ నందు ఈరోజు మన ముఖ్యమంత్రి వర్యులు చంద్రబాబు గారి జన్మదిన వేడుకలు చాలా ఘనంగా పార్టీ శ్రేణులు, మహిళా మనులు, వార్డు సభ్యులు, పార్టీ కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా జరుపుకోవడం జరిగింది. పార్టీ అధ్యక్షురాలు గారి ఆధ్వర్యంలో ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం, అలాగే స్వీట్ల కార్యక్రమం పంపిణీ కార్యక్రమం జరిగింది. అలాగే సాయంత్రం మహిళా మనుల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు విరివిగా పాల్గొన్న ఘనత మా 15వ వార్డుకి దక్కింది. అలాగే కేక్ కటింగ్ కార్యక్రమం, అలాగే చంద్రబాబు చిత్రపటానికి పాలాభిషేకంతో రంగరంగ వైభవంగా చంద్రబాబు జన్మదిన వేడుకలు చాలా ఘనంగా కోలాహలంగా నిర్వహించడం జరిగింది. గౌరవ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి 75వ పుట్టినరోజు సందర్భంగా తెనాలి నియోజకవర్గం 15వ వార్డులో ఘనంగా చంద్రబాబు నాయుడు గారి 75వ సంవత్సర పుట్టినరోజు వేడుకలు నిర్వహించడం జరిగింది. గత 45 సంవత్సరాలు సుదీర్ఘ రాజకీయ చరిత్ర కలిగిన వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. అలాంటి వ్యక్తి రాజకీయాల్లో రానున్న రోజుల్లో మరెన్నో రాజకీయ ఇది చేయాలని కూడా కోరుకుంటూ మా తెనాలి మున్సిపాలిటీలోని 15వ వార్డు నందు ఈరోజు ఉదయం మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము. మహిళా మనులందరూ కలిసి మజ్జిగ పంపిణీ కార్యక్రమం చేశాము. ఆ తర్వాత సాయంత్రం వచ్చేసి పాలతోటి పాలాభిషేకం చేశాం చంద్రబాబు నాయుడు గారికి. తర్వాత కేక్ కటింగు, అలాగే ఈ కార్యక్రమాలన్నీ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించాము. ఇక్కడికి విచ్చేసినటువంటి ప్రజలందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ మరొకసారి చంద్రబాబు నాయుడు ఆరోగ్యాలతో సుఖశాంతులతో మా రాష్ట్రాన్ని ఇలాగే సుభిక్షంగా పాలించాలని మా ప్రజలందరి తరపున కోరుకుంటున్నాం. శంకర విలాస్ బ్రిడ్జి నిర్మాణంలో బాధితులకు నష్టపరిహారం చెక్కులను కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ పంపిణీ చేశారు. నగరపాలక సంస్థ కౌన్సిల్ సమావేశ మందిరంలో చెక్కుల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమంలో కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్, ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు, గల్లా మాధవి, నజీర్ అహ్మద్, ఇన్ఛార్జ్ మేయర్ సజీలా, కలెక్టర్ నాగలక్ష్మి, కమిషనర్ పులి శ్రీనివాసులు, ఐటీసీ చైర్మన్ డేగల ప్రభాకర్ పాల్గొన్నారు. 1958లో శంకర విలాస్ ఆర్ఓబి నిర్మించారని కేంద్ర సహాయ మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు. 6 నెలల వ్యవధిలోనే ఆర్ఓబి నిర్మాణానికి అన్ని అనుమతులు తెచ్చామని అన్నారు. మేము నిర్మిస్తుంది శంకర విలాస్ ఫ్లైఓవర్ కాదు, శంకర విలాస్ ఆర్ఓబి అని స్పష్టం చేశారు. 21 మందికి 70 లక్షల నష్టపరిహారం చెక్కులు ఇస్తున్నామని, టీడీఆర్ బ్యాంకులు కూడా త్వరలోనే ఇస్తామని తెలిపారు.
మిగిలిన వారు కూడా ప్రభుత్వానికి సహకరించి నష్టపరిహారం తీసుకోవాల్సిందిగా వారు కోరారు. భవిష్యత్తులో ఆర్యూబీ నిర్మాణం చేసేందుకు అనుకూలంగా డిజైన్ చేయించామని అన్నారు. కొంతమంది అపోహలు సృష్టించి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. బ్రిడ్జ్ పొడవు పెంచడం వలన ఎంతో మంది వ్యాపారులు నష్టపోయే అవకాశం ఉందని పేర్కొన్నారు. గుంటూరు అభివృద్ధిని ఒక యజ్ఞంలా తీసుకుని పెమ్మసాని చంద్రశేఖర్ పనిచేస్తున్నారని ఎమ్మెల్యే నజీర్ అహ్మద్ అన్నారు. గత ప్రభుత్వంలో ఎవరూ గుంటూరు అభివృద్ధిని పట్టించుకోలేదని విమర్శించారు. పెరుగుతున్న ట్రాఫిక్ ను దృష్టిలో ఉంచుకుని ఈ శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపట్టామని, ఎవరైనా శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణంలో తప్పు ఉందని నిరూపించాలని సవాల్ చేశారు. అరండల్పేట ఆర్ఓబీ నిర్మాణం కోసం ఎంతో మంది ప్రజలు వినతులు ఇచ్చారని ఎమ్మెల్యే గల్లా మాధవి తెలిపారు. కొంతమంది ప్రజలను మభ్యపెట్టేందుకు మానవహారాలు చేస్తున్నారని మండిపడ్డారు. అన్ని విధాలా ప్రజలకు ఇబ్బందులు లేకుండా శంకర విలాస్ బ్రిడ్జ్ నిర్మాణం చేపడుతున్నామని స్పష్టం చేశారు. మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ చేపట్టిన 4 బ్రిడ్జీలు పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యేలు బూర్ల రామాంజనేయులు ధీమా వ్యక్తం చేశారు. భావితరాలకు ఉపయోగపడే ఈ బ్రిడ్జ్ నిర్మాణానికి ప్రతి ఒక్కరూ సహకరించవలసిందిగా వారు కోరారు. శంకర విలాస్ బ్రిడ్జ్ గురించి, ఈ బ్రిడ్జ్ 1958లో కట్టినటువంటి బ్రిడ్జ్, శిథిలావస్థకు వచ్చినటువంటి బ్రిడ్జ్, గవర్నమెంట్ హాస్పిటల్కి పక్కన ఉన్నటువంటి బ్రిడ్జ్. ఈ బ్రిడ్జ్ మీద ట్రాఫిక్ ఆగి హాస్పిటల్కి వెళ్ళేటువంటి వాళ్ళు చనిపోతా కూడా ఉన్నారు. వీటన్నిటి దృష్ట్యా 40 సంవత్సరాలుగా గుంటూరు ప్రాంతానికి రానటువంటి కేంద్ర మంత్రి పదవి నాకు వచ్చినటువంటి అదృష్టాన్ని ఉపయోగించుకొని కేంద్ర ప్రభుత్వంలో ఉన్నటువంటి మోదీ సర్కార్ తోటి, మినిస్టర్స్ తోటి, అదేవిధంగా ఇక్కడ ఉన్నటువంటి రాష్ట్ర ప్రభుత్వ R&B అధికారులతోటి, మినిస్టర్ గారితో, చంద్రబాబు నాయుడు గారి సహకారంతో అతి తక్కువ టైంలో ఈ బ్రిడ్జిని తీసుకొచ్చాం. మేము బ్రిడ్జ్ అయిపోయిన తర్వాత చూడండి అద్భుతంగా ఉంటుంది. అదేవిధంగా అతి తక్కువ టైంలో కూడా చేసే బాధ్యత మేము తీసుకుంటాం. దయచేసి అందరూ కూడా సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నాను. తనకు వచ్చినటువంటి అవకాశాన్ని పూర్తిగా సద్వినియోగం చేసుకుంటూ క్షేత్రస్థాయిలో ఉన్నటువంటి శాసనసభ్యుల దగ్గర నుండి, అధికారుల దగ్గర నుండి అన్ని డిపార్ట్మెంట్లు కూడా సమన్వయపరుస్తూ తన ఆఫీస్లో ఉన్నటువంటి స్టాఫ్ చేత ఒక యుద్ధంలాగా దీని మీద ప్రయత్నం చేసినటువంటి నాయకుడు మన పెమ్మసాని చంద్రశేఖర్ గారు. ఈరోజు గుంటూరు నగర ప్రజలందరూ కూడా ఆలోచించాల్సినటువంటి ముఖ్యమైనటువంటి అంశాలు. మనందరికి కూడా తెలుసు, 1950లో గుంటూరు నగర జనాభా 3 లక్షలు. కానీ ఈరోజు గుంటూరు నగర జనాభా ఎంత ఉందో మనందరికి కూడా తెలుసు. అలాగే ట్రాఫిక్ గురించి కానీ కొంతమంది నాయకులు, పక్కదారి పట్టించే నాయకులు, అదేవిధంగా కొంతమంది మాత్రమే ఉన్న వ్యాపారస్తులు దీన్ని పూర్తిగా పక్కదారి పట్టిస్తూ దీని ఐడియాలజీ అంతా కూడా వేరే యాంగిల్లోకి తీసుకువెళ్తూ ప్రజల్లో ఒక అపోహని క్రియేట్ చేసి ఈ యొక్క బ్రిడ్జ్ నిర్మాణాన్ని ఎట్టి పరిస్థితుల్లో ఆపాలి అని చెప్పి ప్రయత్నిస్తూ ఉన్నారు. మానవహారాలు ఫామ్ చేసుకుంటున్నారు, జేఏసీలని కమిటీలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇవన్నీ కూడా ఏమాత్రం సమర్థనీయమైన అంశాలు కాదు. ఎందుకంటే ప్రజల శ్రేయస్సు కోసం, మన రాష్ట్ర అభివృద్ధి కోసం ముందుకు ప్రతి ఒక్క అంశాన్ని తీసుకువెళ్తున్న క్రమంలో ఈ ఆర్ఓబీ కూడా అలాంటిదే అని చెప్పి ఫస్ట్ గుర్తుపెట్టుకోవాలి. మరి ఇందాక సార్ అన్నట్టుగా రైల్వే ట్రాక్ మీద వేసేది ఆర్ఓబీ అంటారు, రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అంటారు. దాన్ని లెంత్ పరంగా, లేదంటే ఆర్యూబీ పరంగా, లేదా ఇంకా ఇతరత్ర కారణాలు, లెంత్, విడ్త్, హైట్, ఇలా అన్ని అంశాల మీద ఫోకస్. మన మంత్రివర్యులు చంద్రశేఖర్ గారు ఎంతో కష్టపడి ఇప్పుడు ప్రజలకు ఏ రకమైనటువంటి ఇబ్బందులు జరగకూడదు భవిష్యత్తులని 4 బ్రిడ్జిలు ఏర్పాటు చేయడం అనేటువంటి జరిగింది. ఈ 4లో అన్నీ కూడా పూర్తి అవుతాయి, ఏవి కూడా ఆగవు. కాబట్టి ఇక్కడ మనం మాట్లాడాల్సింది ఏంటంటే ఈ బ్రిడ్జిల శాంక్షన్లో కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము టెక్నికల్గా అన్ని ఆలోచించి నిర్ణయం చేసినటువంటి అంశం. సో టెక్నికల్గా ఎవ్వరికీ మాట్లాడే అర్హత లేదు. ఎందుకంటే విమర్శకులకు నేను చెప్తున్నా, వాళ్ళు గత 5 సంవత్సరాలుగా కనీసం వచ్చినటువంటి డిపిఆర్లు కూడా వెనక పంపించినటువంటి ప్రబుద్ధులు, వైసీపీ ప్రబుద్ధులు. సిటీ న్యూస్ ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. తహసీల్దార్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి 9 అర్జీలు.
ఆంధ్రప్రదేశ్ ఇంటర్మీడియట్ విద్య పెన్షనర్ల సంక్షేమ సంఘం సమస్యల పరిష్కారం కోరుతూ సబ్ కలెక్టర్కు వినతి పత్రం అందజేసిన సంఘ సభ్యులు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. నమస్కారం.